వెల్కమ్ టు మా గణేష్ కలెక్షన్స్. ఈరోజు ఫ్రాక్కి ఇండివిజువల్ జిప్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రాక్కి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని బాడీ అనేది అటాచ్ చేశాను. చూడండి, అటాచ్ చేసిన తర్వాత ఇలా వెనక్కి తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను ముందే వదిలిపెట్టానండి. ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను జిప్ కోసం అని. ఇలా చూడండి, ఇలా పిల్లలకి గుచ్చుకోకుండా లైనింగ్ అనేది కూడా ఇక్కడ నుంచి ఇలా వేసాను ఫ్రెండ్స్. ఇలా చూస్తే మీకు లైనింగ్ అనేది మనకు గుచ్చుకోకుండా లోపల పిల్లలకి ఇరిటేట్ కాకుండా ఉంటుందని ఇలా వేసాను. చూడండి, ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇలా 2 ఒకే దగ్గర కనేసి స్టిచ్చింగ్ అనేది 5 నెంబర్లో పెట్టుకొని ఇలా 1 ఇంచ్ దూరంలో ఇలా స్టిచ్చింగ్ అనేది ఇప్పడానికి వీలుగా ఉంటుంది. పిల్లలకి తొందరగా విప్పేసుకోవడానికి ఈ జిప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. 1 ఇంచ్ స్టిచ్ అనేది కింది వరకు ఇలా వేసాను. ఇలా తీసేసి స్టిచ్ వేసాం కదా, అలాగే ఇలా తీసి జిప్పు అవతల సైడ్ ఇలా ఉంటుంది కదా, ఇది అవతల సైడ్ వచ్చే విధంగా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దీని మధ్యలో, ఈ కుట్టు మధ్యలోకి ఇది రావాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా చూసుకుంటూ ఇవతల సైడు ఒకటే స్టిచ్ అనేది రావాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి ఇది మధ్యలోకి వచ్చే విధంగా, ఇది ఓన్లీ 1 సైడ్ అక్కడ తీసేసి ఇలా 1 సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడి వరకు అంటే మనం పెద్ద కుట్ట అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలానే స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ కుట్టు మధ్యలోకి ఇలా జిప్ వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ డబల్ టచ్ అనేది ఇవ్వాలి. సేమ్ అలానే ఇవతల వైపు ఇలా కింది నుంచి మళ్ళీ క్లాత్ రాకూడదు. చూడండి, చూసుకుంటూ ఇలాగే వేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇలా మనం మధ్యలో ఒకటి పెద్ద స్టిచ్ వేసాం కదండి, ఇలా వస్తుంది చూడండి. ఇలా అంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఉల్టా తీసేసుకొని ఫ్రాక్ని చూడండి, ఇలా వచ్చింది కదా మనకి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇలా ఉంటుంది కదా, మనకు డబల్ పాదంతో జిప్పుకి దగ్గరగా స్టిచ్ వేయడం రాదండి, అందుకని నేను సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకున్న తర్వాత ఇలా 1 సైడ్ ఇట్లా వచ్చేసింది కదా, ఇలా పెట్టి జిప్ని ఇలా అనుకుంటూ స్టిచ్ అనేది వేయాలి మనము. చూడండి, జిప్పు ఇలా అనాలండి, ఇలా అంటేనే దగ్గరికి వస్తుంది జిప్పు. ఇలా కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు స్టిచ్ డబల్ టచ్ ఇచ్చుకోవాలి.
ఇలా వన్ సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. జిప్ అనేది ఇలా వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇన్విజిబుల్ జిప్ అనేది ఇలా వేస్తే నీకు వేసినట్టు కూడా, జిప్ వేసినట్టు కూడా మనకు కనిపించట్లేదు చూడండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అలాగే ఇతల వైపు కూడా ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను జిప్ ఎలాగైతే ఇక్కడ స్టిచ్ అనేది వచ్చిందో మనకి ఇక్కడ వెనకాల వైపు కనిపిస్తుంటుంది కదా మనకు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి జిప్ ఇలా పైకి అనుకొని ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్, ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుంచి ఇలా రెండు లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ కలిపి ఒక 3 ఇంచెస్ వరకు కిందికి ఇలా స్టిచ్చింగ్ అనేది అన్ని క్లాతులు కలిపి ఒక 3 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబల్ టచ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా తీసేసి మెయిన్ క్లాత్ నుంచి మళ్ళీ ఇలా తీసి మెయిన్ క్లాత్ ఒక్కటి లైనింగ్ లేకుండా మెయిన్ క్లాత్ అనేది సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసాం కదా, అలాగే ఇక్కడ ఒక చిన్న టక్ అనేది ఇలా ఇచ్చి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ ముడత రాకుండా ఉండడానికి అలా కటింగ్ అనేది ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇలా ఉండిపోయింది కదండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడి వరకు ఇలా చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బయట నుంచి ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ జిప్ అనేది ఫ్రాక్ వేయడం ఎలానో ఇగో ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ కూడా మీకు ఎలాంటి స్టిచ్చింగ్ జిప్పు వేసినట్టు కూడా కనిపించట్లేదు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.